హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారు గదా! నేను గూడా మంచిగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. సపోర్ట్ చేసేటోళ్ళందరూ గూడా పేరు పేరున ధన్యవాదాలైతే చెప్తానా. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేత్తరు అనుకుంటానా. చూత్తారు గదా! సాయంత్రం అయితే 3:30 అయితాంది. ఇంకా గిన్నెలైతే తోమేసుకున్నా. ఇగ సాయంత్రం పనైతే స్టార్ట్ అయిపోతాంది. ఈ రోజైతే నేను ఆలు కర్రీ చేత్తానా. సాయంత్రం ఇంట్లో ఎట్లుంటదనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. అంతేకాకుండా నిన్నైతే నేను చెప్పినా గదా! మా నాన్న గూడా నిన్న ఒకవేళ చూడకపోతే నేను డిస్క్రిప్షన్‌లో ఇత్తా చూడండి. ఎందుకంటే దాని రిలేటెడ్‌గానే ఉంటది ఈ వీడియో. ఎందుకంటే ఇప్పుడు అనే గాదు, మనం చిన్నప్పటి నుంచి ఆహ్, మనం నేనైతే చూసింది మా అమ్మమ్మోళ్ళ ఇంటికి పోతే మాత్రము మనం అప్పుడు ఎప్పుడు చూసినా గూడా పరువు ముఖ్యమా? పైసా ముఖ్యమా? అంటే పరువే ముఖ్యం. పైసలేమున్నది అత్తయి పోతే. పరువనేది ఒక్కసారి పోయిందంటే జీవితంలో రాదు అనే ఫీలింగ్ ఉన్నటోళ్ళు చాలా మందున్నారు భూమి మీద. ఓ గా గట్లనే మా నాన్న గూడా గట్లనే పరువంటే ప్రాణమిత్తడు. అలాంటి పరువు గురించి ఆలోచించే మనుషులు ఈ భూమి మీద బాగా మందున్నారు. సుత్తారు గదా! 3:30, 4 అయితాంది. సాయంత్రం కోసం ఎగ్స్ అయితే బాయిల్ చేసి పెట్టుకున్నా. ఎందుకంటే ఆలు, ఎగ్ కర్రీ అయితే చేత్తానా. మీరు రెసిపీ చూడండి. అంతేకాకుండా నా మాటలు ఇనుకుంటే నా వీడియో ఎండింగ్ వరకు చూసుకుంటే సపోర్ట్ చేత్తరు అనుకుంటానా. ఈ మధ్య సపోర్ట్ అనేది కొంచెం తగ్గినట్టు చూత్తారు గదా! ఇక్కడైతే సాయంత్రము 5 అయితాంది. ఇక పిల్లల కోసం నేనైతే చాయ్ తాగేసి ఇక పిల్లలకైతే స్కూల్ నుంచి తీసుకురావడానికైతే నేనైతే వెళ్తానా. తర్వాత మా పిల్లలొచ్చిన తర్వాత ట్యూషన్ అవన్నీ అయితుంటాయి. అరబిక్ క్లాసెస్ అవన్నీ ఉంటాయి. ఇక్కడ చూత్తారు గదా! ట్యూషను. అరబిక్ క్లాసెస్ అయితే స్టార్ట్ అయిపోతాయి. ఇంటికొచ్చి చదివిపిత్తడు. గిట్లయితుంటది. అయితే మనీ ముఖ్యమా? పరువు ముఖ్యమా? పైసా ముఖ్యమా? అంటే పరువు ముఖ్యం అనేటోళ్ళల్ల మా నాన్న ఫస్ట్ ఉంటాడు. ఎందుకంటే నాకు పెళ్ళై ఇప్పుడు 13 సంవత్సరాలు అయితాంది. మేమిద్దరం మా హస్బెండ్ మాది లవ్ మ్యారేజ్ కాబట్టి మా నాన్న ఈ రోజు వరకు కూడా యాక్సెప్ట్ చేసుకోకపోవడానికి కారణం పరువే. పరువే ముఖ్యము అనే ఆయన బాపతులుంటాడు. అట్లా ఉన్నవాళ్ళు చాలామందున్నారు. చూత్తారు గదా! మొన్న సూర్యాపేటలో గూడా జరిగింది. పరువు, కులం తక్కువ అని జెప్పి ఆ అబ్బాయినైతే చంపేషిర్రు. నిజంగా కులం, పరువు అంటారు గదా! మరి హాస్పిటల్‌కి పోతాం, ఎక్కడ దెబ్బ తగులుతది. ఇప్పుడు పంట పండించే రైతు వేరే కులపోళ్ళుంటరు. మనం హాస్పిటల్‌కి వెళ్ళే డాక్టరు మన క్యాస్ట్ గాదు. ఒక్కొక్కరు ఒక్కొక్క పని జేత్తారు. మన క్యాస్ట్ గాదు. అయినా గూడా మనకి దెబ్బ తగిలితే మరి హాస్పిటల్‌కి పోతాము. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే రక్తం ఎక్కించుకోవాలనుకుంటే ఆళ్ళెవరో మనకు తెలవది. బ్లడ్ డొనేట్ జేత్తరు. ఆ బ్లడ్ మనకి ఎక్కిత్తరు. గట్లా చూసుకుంటూ పోతే మనోళ్ళే, మన క్యాస్టోళ్ళే కావాలనుకుంటే అసలు భూమి మీద ఒక్క కీడ గాదు, ఒక పురుగు గూడా బతకరు. ఇవన్నీ అయితే గుర్తుండేయి గానీ, ఇగ ఎవరన్నా లవ్ జేషిర్రు, ఎవరైనా పెళ్లి చేసుకున్నారు, ఏదైనా ఫుడ్ తిందాం అన్నప్పుడు కులాలు, మతాలు, క్యాస్ట్ అవన్నైతే గుర్తొత్తయి. నాకైతే అట్లా అనిపిస్తాంది. నా ఒపీనియన్ చెప్పినా. ఈళ్ళ తప్పు ఎవరు తీసుకోకండి సిస్టర్స్. ఇక్కడైతే ఆయిల్ అయితే వేడైంది. ఆయిల్ వేడైన తర్వాత నేను పొటాటోస్ ఫ్రై చేసుకుంటా. ఆ తర్వాత ఎగ్స్ గూడా ఫ్రై చేసుకొని ఆ తర్వాత రెసిపీ అయితే స్టార్ట్ చేత్తా. అయితే ఇక్కడ నిన్న చెప్పినా గదా! నేనైతే ఇట్లా మా నాన్న అయితే అన్నదమ్ముల మాటలు విని మారిపోయిన సిచ్యువేషన్‌లొచ్చింది. నన్ను చంపుదామనే ప్లాన్‌లు గూడా వచ్చింది. కానీ దానికి మా నాన్న యాక్సెప్ట్ చేసిండా? చేయలేదా? మరి అది ఎట్లా తెలిసింది? ఏందనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటా అని చెప్పినా గదా! అయితే ఈ వీడియో అయితే షేర్ చేసుకుంటా. ఇక్కడ చూత్తారు గదా! పెద్దగా కట్ చేసుకున్న పొటాటోస్‌లో ఉప్పు, కారం, పసుపేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మంచిగా టేస్టీగుంటది. అయితే నేను ఇంట్లోంచి ఎళ్ళిపోయినప్పుడు అంటే ఇంట్లోంచి ఎళ్ళిపోయిన తర్వాత నాకు పెళ్లి సంబంధం రావడం వల్ల ఎంగేజ్‌మెంట్ అయితదేమో అన్న భయంతోని ఒకరితోని ఎంగేజ్‌మెంట్ పెట్టుకొని, ఇంకొకరితోని లవ్ అనేది చేసుకొని పెళ్లి చేసుకుంటే అది తప్పని చెప్పి నేనైతే యాక్సెప్ట్ జేయలేదు. సడెన్‌గా పెళ్లి చూపులు రావడం, నన్ను ఓకే జేయడము, ఒక వారం లోపలనే ఎంగేజ్‌మెంట్ పెట్టుకుంటా అని చెప్పుడుతోనే నాకైతే ఆ అబ్బాయిని మోసం చేయలేను. పెళ్లి చేసుకొని ఇక్కడ లవ్ చేసి ఇతన్ని మోసం చేయలేనని చెప్పి ఏం చేసినా నేనైతే ఇగ మా హస్బెండ్‌కైతే చెప్పిన అప్పుడు. చెప్పగానే మా ఆయన అయితే నన్ను తీసుకొని పోయిండు. తీసుకొని పోయిన తర్వాత ఇంట్లో అయితే సిట్యుయేషన్ ఎట్లుంటదో నేనైతే ఊహించుకోగలుగుతా. ఎందుకంటే పెళ్లి సంబంధం దాకొచ్చి పరువు తీసిందని ఎవ్వరికైనా ఏ పేరెంట్‌కైనా ఉంటది. నా పిల్లలు చేసినా కూడా నాకు అట్లనే ఉంటది. ఖచ్చితంగా ఉంటది. అది తల్లిదండ్రుల ప్రేమ అట్లనే ఉంటది. నేనైతే చెప్పలేను. ఆ బాధ నేను వాళ్ళకన్నా ఎక్కువ భరించిన. ఇప్పటికి కూడా భరిస్తూనే ఉన్నా. కాబట్టే మీతో ఇప్పటికి ఇన్ని సంవత్సరాలే మీతో షేర్ చేసుకుంటానంటే ఇంకా నా మనసులో బాధ ఉన్నది కాబట్టే షేర్ చేసుకుంటా. లేకపోతే భర్త మంచిగా చూసుకుంటాండు, పిల్లలున్నారు, నాకు మగ పిల్లలున్నారు, అత్తమామలు నన్ను దగ్గర తీసుకున్నారు, పైసలున్నాయి, అవన్నీ ఆలోచనలు ఉంటే నాకు ఖచ్చితంగా నేనైతే అసలు ఇవి గుర్తు చేసుకోకపోతును. తల్లిదండ్రులతో నాకు అవసరమే లేదన్నట్టు ఉండేదాన్ని. కానీ నేను చేసిన తప్పు ఇంకొకరు చేయొద్దు అని నేను చేసే ముందు మీరు గిట్లా కష్టాలుంటాయి, గిట్లా బాధపడతారని జెప్పి ఎవరైనా లవ్ జేసి పెళ్లి జేసుకోవాలన్న ఉన్నోళ్ళు ఇట్లా జూసి అర్థం జేసుకొని తల్లిదండ్రులను ఒప్పించడానికి ప్రయత్నిస్తారని జెప్పి నేనైతే ఇట్లా వీడియోస్ షేర్ చేసుకుంటానే తప్ప, నా గురించి గొప్పగా చెప్పుకొని, నా గురించి నేనైతే చెప్పుకోవాలని అయితే ఉద్దేశ్యం అయితే గాదు సిస్టర్స్. కొత్తగా ఎవరైనా జూస్తే అర్థం జేసుకోండి. అయితే అయితే నేను ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత నాకైతే బాగా ఫేస్ చేయాల్సొచ్చింది. ఇంట్లోంచి వెళ్ళిపోయిన బస్సులో వెళ్తాంటేనే అంటే మా ఆయనతో నేనైతే బస్సులో వెళ్తాంటేనే హైదరాబాద్‌కొచ్చినాం గదా! మేమైతే. అక్కడనే మా ఇంట్లోలో తెలిసిపోయింది.
ఇక తెలిసిపోయిన తర్వాత ఇంటికొచ్చిర్రు. ఇగ నెల రోజుల తర్వాత ఇగ నాకైతే మా మామయ్య వాళ్ళు యాక్సెప్ట్ చేసిర్రు కాబట్టి నికా చేసిర్రు, పెళ్లి చేసిర్రు. రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో పెళ్లయిపోయింది. ఆదర్శ వివాహం అయిపోయింది. అన్నీ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత ఒక నెల రోజుల తర్వాత మా నాన్న ఒక నెల రోజుల తర్వాత సుత్తారు కదా ఇక్కడైతే ఆయిల్ అయితే మంచిగా వేడైంది. వేడైన తర్వాత ఎగ్స్ కూడా బాయిల్ చేసిన ఎగ్స్‌ని అయితే నేను మంచిగా ఫ్రై చేసుకుంటానా. ఫస్ట్ అయితే నేను పొటాటోస్ ఫ్రై చేసుకున్నా. అయితే ఇంకా ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత 1 మంత్‌కు నేనేం చేసినా మా ఇంటికైతే ఫోన్ చేసినా. ఒకసారి చూద్దాం ఎట్లుందో సిట్యుయేషన్. మా అమ్మకేమైనా ఆరోగ్యంగా హెల్త్ ఇష్యూస్ ఏమైనా వచ్చినాయా? మా నాన్న ఏమన్నా అయిందా? ఎట్లా? ఏంది? అనే విషయం తెలుసుకుందామని చెప్పి నేనైతే ఆహ్, ఫోన్ చేషిన. ఫోన్ చేయగానే మా నాన్నయితే లిఫ్ట్ చేసిండు. ఫస్ట్ నేను ఇంట్లోంచి వెళ్ళిపోయిన నెలకే ఫోన్ చేషిన. ఫోన్ చేయగానే మా నాన్నయితే క్యాజువల్‌గా మాట్లాడిండు. ఎంత మంచిగా మాట్లాడిండంటే, "బిడ్డ నేను నాన్న ఎట్లున్నావు? అమ్మ లేదా? అక్క లేదా?" అని నన్నడిగితే మా నాన్నయితే మంచిగా మాట్లాడిండు. "లేదు బిడ్డ బయటికి పోయింది ఎవరో అత్తే మాట్లాడడానికి పోయిందని" చెప్పిండు. మా నాన్న మస్తు హ్యాపీగా ఫీల్ అయినా. అరే! నేను ఇంట్లోంచి వెళ్ళిపోయినా, మా నాన్న ఇష్టం లేని మనిషిని పెళ్లి చేసుకున్నా, మా నాన్న గింత కూల్‌గా మాట్లాడుతాండేంది? మా నాన్న మారిపోయిండా ఏంది? అని మస్తు ఆనందపడ్డా. నేను నాన్న చిన్న బిడ్డను అని చెప్పి కూడా అన్నా. ఒకవేళ గుర్తుపడతలేడేమో మరి వేరే బిడ్డ అనుకుంటాడేమో అని చెప్పి అట్లా గూడా అన్నా. అన్న తర్వాత మా నాన్న "తెలుసు బిడ్డ నువ్వే మాట్లాడేది నేనే మాట్లాడతానా చెప్పు ఎట్లున్నావు బిడ్డ" అన్నాడు. అనడుతో నేనైతే మస్తు ఆశ్చర్యపోయినా. మా నాన్న గిట్ల మారిపోయిండేంది? మా నాన్నకు కుల పట్టింపులు, పరువు ప్రతిష్టలు బాగుంటాయి గదా! అని చెప్పి మస్తు అదైపోయినా. కానీ మా నాన్న మంచిగా మాట్లాడిండు. గదే మంచిగా మాట్లాడు మా నాన్నతోని. నేను ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత నెలకు ఫోన్ చేషినా. ఆ రోజు మాట్లాడిన మాట ఈ రోజు వరకు నేను మాట్లాడలే. ఇప్పుడు 13 సంవత్సరాలు అయితాంది. ఇప్పటి వరకు గూడా మా నాన్న నన్ను జూషింది లేదు, మాట్లాడింది లేదు. గదే ఒక ప్రేమగా మాట్లాడిండు. గట్లయితే జరిగింది. ఇగ మా నాన్న గట్లా మాట్లాడడానికి రీజన్ ఏముందో నాకు దెలవదు. ఎవరైనా పక్కనుండడం వల్ల అట్లా మాట్లాడిండో, మరి యాక్టింగ్ జేషిండో, లేదా లోపల నుంచి ప్రేమ ఉన్నదో మరి ఏమో దెలవదిగ దేవునికి దెలవాలి గానీ, గట్లయితే మాట్లాడిండు. సూత్తరు గదా! ఇక్కడైతే పొటాటోసు, ఎగ్స్ అయితే బాయిల్ జేసుకున్నా, మంచిగా ఫ్రై జేసుకున్నా. మళ్ళీ కొద్దిగా ఆయిలేసుకొని మనం రెసిపీ అయితే స్టార్ట్ చేద్దాము. మీరైతే రెసిపీ చూసుకుంటా, నా మాటలు ఇనుకుంటా ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు సపోర్ట్ చేస్తారనుకుంటాను సిస్టర్స్. చూత్తారు గదా! జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయలు అన్నీ యేసుకుందాము. అయితే గట్లయితే మాట్లాడిండు. ఆ తర్వాత ఒక 2, 3 నెలలకు నా మీద కేస్ పెట్టిర్రు. 2, 3 నెలల తర్వాత కేస్ పెట్టిర్రు. కేస్ ఏమని పెట్టిర్రు, నేను ఇంట్లోంచి ఎళ్ళిపోయిన తర్వాత మా నానమ్మ చనిపోయింది. మా నానమ్మ నేను ఇంట్లోకెళ్ళి ఎళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ మంత్ మా నాన్న మాట్లాడింది గదా! ఆ తర్వాత ఏమైందంటే మా నానమ్మ అయితే చనిపోయిందట. చనిపోయిన విషయం నాకైతే దెలవది. నేను 2, 3 నెలలకు నాకు కేసయితే పెట్టిర్రు. పలాను ఇంట్లోంచి ఎళ్ళిపోయింది. ఇంట్లోంచి ఎళ్ళిపోయింది గాకుండా ఇంట్లోంచున్న సామాన్లు అంటే పైసలు, బంగారం అన్నీ కూడా దొంగతనంగా తీసుకొని పోయింది నా బిడ్డ అని చెప్పి కేసయితే పెట్టిండు మా నాన్న. ఆ కేస్ పెట్టింది మా మామయ్య ఉంటాడు గదా! మా మామయ్యోళ్ళ ఇంటికెళ్ళిపోయింది. ఎందుకంటే మా అమ్మమ్మ మా అమ్మ వాళ్ళ ఇల్లు అంటే మా ఇల్లు, అత్తమామల ఇల్లు దగ్గర దగ్గరనే ఉంటాయి. అంటే వాకబుల్ డిస్టెన్సే ఉంటది. అక్కడ కేసయితే పెట్టిర్రు. పెట్టుడుతో వాళ్ళకి నోటీస్ ఎళ్ళిపోయింది. మేము హైదరాబాద్‌లో ఉన్నాం గదా! అడ్రెస్ లేదు గదా! మా మామయ్య వాళ్ళ అడ్రెస్‌కి పెట్టిర్రు. చూత్తరు గదా! ఇక్కడ ఉల్లిపాయలేసుకున్నా, కసూరి మేతి యేసుకున్నా, యేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా కసూరి మేతి యేసుకుంటే టేస్టీగుంటది, ఫ్లేవర్‌గుంటది. అయితే ఆ కేసు ఆళ్ళ నోటీస్ వాళ్ళకెళ్ళిపోయింది. పోలీసులు గూడా వాళ్ళ ఇంటికెళ్ళిపోయారు. మా అత్తమామల ఇంటికే ఎళ్ళిపోయారు. మాకు పెళ్ళై 2:30 అట్లా నెలలైతాంది. అంతే ఎక్కువైతలేదు. ఇగ ఎళ్ళిపోయారు. మా మామయ్య కొంచెం పలుకుబడి ఉన్నోడే గాబట్టి, చదువుకున్నోడే గాబట్టి చూసిండు. చూసి ఎవరి కేసు ఏంది అంటే, "మీ చిన్న కొడుకైతే పెళ్లి చేసుకున్నాడు గదా! పలానా అమ్మాయిని. ఆ అమ్మాయి ఇంట్లోంచి వచ్చేటప్పుడు బంగారము, ఆహ్, పైసలు లక్షలు 2, 3 లక్షలు అట్లా తీసుకొనొచ్చింది. బంగారం గూడా తీసుకొనొచ్చింది. వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులయితే కేసు పెట్టిర్రు. వాళ్ళ పైసలు వాళ్ళకి గావన్నట" అని జెప్పి, ఆళ్ళ బంగారం వాళ్ళకి గావన్నట అని జెప్పి కేసయితే పెట్టిర్రు. అని జెప్పి మా మామయ్యకైతే జెప్పేసిర్రు. చూత్తారు గదా! ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ గూడా యేసుకున్నా. మంచిగా కలుపుకోవాలి. అయితే అట్లా కేస్ పెట్టిన విషయం మా మామయ్యకి తెలిసింది. ఆ తర్వాత మాకు ఫోన్ చేసి చెప్పిండు. "ఇట్లా కేస్ పెట్టిండ్రే మీ నాన్న పైసలు బంగారం కావన్నట. నువ్వు అచ్చుడైతది పోలీస్ స్టేషన్‌కు పలానా టైంల పిలిచిర్రు పోలీసులు. నువ్వు రావాలని" చెప్పిర్రు. నాకు ఇంతవరకు పోలీసులు ఎట్లుంటరో తెలవది. పోలీసులతోని మాట్లాడింది లేదు. పోలీస్ స్టేషన్ ఎట్లుంటదో తెలవదు మనకు. మన పనేమున్నది కాలేజీకి పోవుడు, అచ్చుడు, మంచిగా తినుడు, పండుకునుడు గింతే ఉంటది. అలాంటిది నా జీవితంలో పోలీస్ స్టేషన్‌కైతే మా నాన్న పిలిపిచ్చిండు. అంటే మంది మాటలు, అన్నదమ్ముల మాటలు విని మా నాన్న అలాంటోడు గానే గాదు. అందుకంటే నేను ఇంట్లోంచి ఎళ్ళిపోయిన ఒక్క నెలకే మా నాన్న గంత ప్రేమగా మాట్లాడిండు. ఆ తర్వాత ఒక 20 రోజులలో నా మీద కేస్ పెట్టిండు. అది ఎట్లా పెట్టిండు? ఏందనేది నాకు అస్సలు అర్థం కాలేదు. అయితే అట్లయితే కేస్ పెట్టిండు. చూత్తారు గదా! పసుపు, కారం, ఉప్పు అన్నీ యేసుకున్న, ధనియాల పౌడర్ యేసుకొని, కొద్దిగా నీళ్లు పోసుకొని, మసాలా మాడిపోకుండా ఉండడం కోసం కొద్దిగా నీళ్లు పోసుకొని, మూత పెట్టుకొని ఉడికించుకుందాము. అట్లా పెట్టిన తర్వాత నేనైతే ఇగ మా ఆయనని తీసుకొని పోయినా. పెళ్లి చేసుకున్న సుఖపడిందేం లేదు.
మిగతా ఇట్లనే జరిగినాయి. ఒక పెళ్లి 5 నెలల వరకు ఇదే ప్రాబ్లమ్‌లా జరిగింది. కేసులు పోలీస్ స్టేషన్ పోవుడు, అచ్చుడు గిట్ల జరుగుతుండేది. ఇగ పోయినా పోలీస్ స్టేషన్ ఫస్ట్ టైమ్ పోయినా. పోవుడుతోనే మా నాన్నని జూషిన. ఇగ మా నాన్నని జూసుడుతోనే మస్తు ఏడుపొచ్చింది. "గిట్లెందుకు తయారైనవు నాన్న? బిడ్డని ఎవరన్నా ఆ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చుకొని పోలీస్ ముందు అడిగిపిచ్చుడేంది? గిట్లెట్లా తయారైపోయినవు? నాన్న పరువు ముఖ్యం అంటాడు గదా! అలాంటిది పరువు పరువు అనేటోడు మరి పోలీస్ స్టేషన్ పిలిపిస్తే పరువు పోలేదా? ఆళ్ళీళ్ళు చెప్పుకుంటలేరా? పోయిందేమో పోయింది. వదిలేయక దొంగతనం చేసింది నా బిడ్డ అని చెప్పి కేస్ పెట్టిండు. దీనివల్ల పరువు పోతలేదా నాన్న అని చెప్పి మస్తు మనసులో అనుకున్నా. మొఖం మీద అనలేదు గానీ మనసులో అనుకున్నా. ఎందుకంటే మా నాన్న పరువు కన్నా ముఖ్యం పైసేం కాదంటాడు. పైస పోతే పోనీ నాకు పరువేమైంది? నాకు బిడ్డే లేదు. అట్లా అన్న మా నాన్న ఈ పైసల కోసం కేస్ పెట్టుడేంది మా నాన్న అని చెప్పి నేనైతే మస్తు స్టన్ అయిపోయినా. ఇక పోలీసులు అడిగితే పోలీసులు నేనైతే చెప్పిన. చెప్పిన తర్వాత ఎంతో కొంత పైసలు ఇచ్చేసి మేమైతే వచ్చేసినాం. అంత మంచినే ఉన్నది. ఇగ ఏంది జరిగిందంటే ఆ తర్వాత నాకు కొన్ని రోజులకు అంటే డైజెషన్ అయితే కాలేదు. మా నాన్న గిట్లెందుకు తయారయ్యిండు అని చెప్పి మస్తు బాధపడ్డా. ఆ తర్వాత నాకు ప్రెగ్నెంట్ కావడం, మా బాబు పుట్టడం ఇట్లా అంతా అన్నీ జరిగిపోయినాయి. ఇక ఆ తర్వాత ఒక సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత మా అమ్మకైతే ఫోన్ చేసిన. సడెన్‌గా ఫోన్ చేసిన. కావాలని చేయలేదు. చూద్దాం బాబు పుట్టిండు కదా! మా అమ్మకు చెప్పుదాము అని చెప్పి నేనైతే ఫోన్ చేసుడుతోనే మా అమ్మతోని మంచిగానే మాట్లాడింది. ఎంతైనా తల్లి అయితది కదా! తల్లి అయితే మంచిగా మాట్లాడింది. మా అమ్మ మంచిగా మాట్లాడింది. "ఏందే గిట్ల తయారయ్యిండు నాన్న అది ఇది" అని చెప్పి మాట్లాడేసరికి చిన్నాన్నోళ్ళందరూ కలిసి నాన్నను ఇట్లా బ్రెయిన్ వాష్ చేసిర్రు. వాళ్ళందరూ కలిసి "నువ్వు పోయిన తర్వాత మంచిగా మాట్లాడినన్న విషయం నాకు గూడా చెప్పిండు నాన్న. తర్వాత నువ్వు గట్టెట్లా మాట్లాడినావు? బిడ్డ ఫోన్ చేత్తే ఇంట్లోంచి ఎళ్ళిపోయింది. నీ పరువు తీసింది. పెళ్లి సంబంధాన్ని కాదని దొంగతనంగా వేయింది. నువ్వెట్లా మాట్లాడినావు అన్న" అని చెప్పి అందరు అన్నదమ్ములు మాట్లాడిర్రు. ఎందుకంటే వాళ్ళ అమ్మ చనిపోయింది. అంటే మా నాన్న వాళ్ళ అమ్మ చనిపోతే ఈళ్ళందరూ మా మామయ్యలు, మా పెద్దనాన్నలు, మా చిన్నాన్నలు, మా అత్తమ్మలు అందరూ కలిసి వత్తరు గదా! అయితే అక్కడ మాట్లాడుకున్నారు. అన్నదమ్ములందరూ గూడా మాట్లాడుకున్నారు. ఎట్లా పోయింది? ఏం పట్టుకపోయింది? ఎట్లా మరి మళ్ళా ఇంటికి తీసుకొచ్చుకుంది ఏం చేద్దాం? అది నీ పరువు తీసింది. నిన్ను ఇజ్జత్ తీసింది. నువ్వెట్లా మాట్లాడినావు ఫోనత్తే అది అని మాట్లాడుకున్నారట. మా అమ్మ పోయింది గదా! ఇగ మా నానమ్మ చనిపోయిందని చెప్తే ఇగ మా అమ్మ గూడా పోయింది. అక్కడ మాట్లాడుకునే మాటలు ఇక్కడ చూత్తారుగా నేనైతే టమాటా పేస్ట్ ఏసినా. అది క్లిప్ అయితే మిస్ అయింది. సరిగ్గా రాలేదు. ఇగ మంచిగా టమాటాల పేస్ట్ ఏసిన తర్వాత మంచిగా మగ్గిన తర్వాత గప్పుడు మనము ఫ్రై చేసుకున్న ఎగ్సు ఆలుగడ్డలేసుకొని మంచిగా కొద్దిగా నీళ్లు పోసుకొని లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. మనకైతే గరం మసాలా, చికెన్ మసాలా పౌడర్ గానీ, ఏదైనా మసాలా పౌడర్, గరం మసాలా పౌడర్ అవన్నీ ఏసుకొని లో ఫ్లేమ్‌లో మనము ఉడికించుకుంటే ఇగ మనకి రెసిపీ అయితే అయిపోయినట్టే. టమాటా, ఎగ్, ఆలు కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. అయితే ఇగ అట్లా మా నానమ్మ చనిపోయిందని తెలుసుడుతోని వీళ్ళందరూ వేరు. అక్కడ మొత్తం గ్యాదర్ అయ్యిర్రు. మా పెద్దనాన్న, మా ముగ్గురు మా బాబాయిలందరూ గూడా గ్యాదర్ అయిపోయి మా నాన్నకైతే గిట్లా చెప్తే మా అమ్మ అస్సలు ఇనలేదట. పోయిందేమో పోయింది. అది ఏం పట్టుకపోలేదు. ఉట్టిగనే కేసేసిర్రు. ఉట్టిగనే దానికి ఖర్చు చేసిర్రు. అది బతికేమో బతుకుతాంది. అది పరువు నీకు పరువంటే ముఖ్యం అంటావు గదా! పైసలంటే అవసరం లేదు. పరువే పోయినప్పుడు పైసలెందుకు? బిడ్డెందుకు అంటావు గదా! అట్లా అనుకున్నటోనివి గిట్లా మీ అన్నదమ్ముల మాటలిని దాన్ని గట్లా ప్లాన్ జేత్తన్నవా? ఎంతవరకు కరెక్టు అని జెప్పి మా అమ్మ ఎన్నన్నా గూడా మా నాన్నయితే ఇనలేదట. ఇంట్లో మస్తు గొడవ పెట్టుకున్నాడట మా అక్కలతోని, మా అన్నతోని, అమ్మతోని అందరితోని గొడవ పెట్టుకొని వాళ్ళు చెప్పినట్టుగానే కేసేపిచ్చిండు. ఆ కేసేసిన తర్వాత గూడా న్యాయంగా నాదే గెలిచింది. అంటే నేను తీసుకోపోలేదు అని చెప్పి వాళ్ళదే లాస్ అయిపోయింది. వాళ్ళెవరు గూడా మళ్ళా పోలీస్ స్టేషన్. కేస్ పెట్టమని చెప్పిర్రు మా బాబాయిలు. కానీ మళ్ళా పోలీస్ స్టేషన్‌లో తిరిగేటప్పుడు ఒక్క బాబాయ్ గూడా మా నాన్నకు తోడుగైతే రాలేదు. ఇగ గప్పుడైతే మా అమ్మ అన్నది, "చూసినవా నువ్వు మీ అన్నదమ్ములు చెప్పినట్టుగా కేస్ పెట్టమంటే పెట్టినవు. దాన్ని పిలిపించినవు. దాన్ని పిలిపించి దానికి ఖర్చు చేపించినవు. నువ్వు ఖర్చుల పాలైపోయినవు. ఇప్పుడు పోలీస్ స్టేషన్‌కి పోతే ఉట్టిగనే అయితయా? పైసలైతే పెట్టాల్సిందే గదా! పోలీసులో తినిపియాల్సిందే గదా! గట్లయితే ఖర్చు చేసుకున్నావు. మీ అన్నదమ్ములు పెట్టమని చెప్పిర్రు కేసు. నిన్ను బయటికి గుంజిర్రు. దాన్ని బయటికి గుంజిర్రు. లాస్ట్‌కు వాళ్ళెవ్వరు నీతోని పోలీస్ స్టేషన్‌కి రాలేదు. నువ్వొక్కనివే పోయినవు. నువ్వొక్కనివే వచ్చినవు. గట్ల అన్నదమ్ములు చెప్పింది ఇంటానవు అని చెప్పి ఇగ మా అమ్మ అయితే అన్నదట. ఆ తర్వాత గ ఇట్లయితే గాదు. దాన్ని చంపాల్సిందే. అది నీ పరువు తీసింది. నిన్ను సుఖంగా ఉంచుతలేదు. అది ఇది అని చూత్తారు గదా! అక్కడ టైం అయితే 6:30, 7 అయితాంది. పిల్లలకైతే డిన్నర్ అయితే తయారు చేత్తానా. చూత్తారు గదా! ఇక్కడ కూరగాయలు గూడా తీసుకొచ్చిండు. 9 అయితాంది. అయితే గట్లన్న తర్వాత మా నాన్న కరెక్టే. పోలీస్ స్టేషన్‌లో వాళ్ళు చెప్పినట్టుగా నేను పెట్టిన. పెడితే ఒక్క తమ్ముడు రాలేదు. ఇప్పుడు చంపుదాం అంటారు. ఇప్పుడు చంపడానికి ప్లాన్ జేత్తారు. ఏదైనా సంపడానికి ప్లాన్ జేసిన తర్వాత వాళ్ళు సైడ్ అయిపోతారు.
మళ్ళా నా మీదనే పడుతుంది. నా ఇద్దరు పిల్లల జీవితం నాశనం అవుతుంది. నా భార్య ఒంటరిదైపోతుంది. నా జాబ్ పోతుంది. ఎటుగాని జీవితం అవుతుంది. చూస్తారు కదా కూరగాయలు తీసుకొచ్చిండు మా ఆయన. ఏదేమైనా అదైతే పోయింది. పోయిందేమో పోయింది. నా పరువు తీసింది. నా ఇజ్జత్ తీసింది. ఇక పోలీస్ స్టేషన్‌లో పోతే అక్కడ ఇజ్జత్ పోయింది. ఆళ్ళీళ్ళు చూసి నవ్వుకునే పరిస్థితి తీసుకొచ్చింది నా బిడ్డ. పోతే పోనీ అది చచ్చిందనుకుంటా అని చెప్పి ఇక మా నాన్న అయితే ఆళ్ళ మాట ఇనలేదట. ఎందుకంటే పోలీస్ స్టేషన్ కేస్ పెట్టినప్పుడు ఒక్కరు రాలేదు. అన్నదమ్ములు పెట్టమని చెప్పిర్రు. ఒక్కరు రాలేదు. మళ్ళీ ఇప్పుడు చంపుదామని ప్లాన్ చేత్తార్రు. ఇక్కడ నా బిడ్డ ఎక్కడో పోయి బతుకుతాంది. పోనీలే ఇక అది నాకు లేదనుకోని బతుకుతా గానీ మళ్ళా నేను చంపుడు గింపుడు చేస్తే కేసులైతాయి. మళ్ళా జీవితం అంతా నాశనం అయితదని చెప్పి మా అమ్మ చెప్పుడుతోని మా నాన్న రియలైజ్ అయ్యిండు. పోతే పోనీ అది ఏనన్నా బతికని నేనే చావని అని చెప్పి ఇక మా నాన్న అయితే గట్లా మా అమ్మ చెప్పిన మాటలను బట్టి గట్లయితే బచాయించింది మా అమ్మ. లేకపోతే వాళ్ళు చెప్పినట్టుగా మా నాన్న కేస్ ఎట్లా పెట్టిండో గట్లనే నన్ను అట్లా చేస్తే ఖచ్చితంగా ఈరోజైతే నేను బ్రతికుండేదాన్నే కాదు. మీతో మాట్లాడేదాన్నే కాదు. ఒక గట్లుంటది అన్నదమ్ములు వెనకేసుకొని రావాల్సింది పోయి వాళ్ళను నాశనం చేయాలని చూస్తారు. గిట్లయితే మా బాబాయిలున్నారు. అందుకే నేను మొన్న అంతకుముందు కూడా నేను మా నాన్న పెళ్లి చేసుకున్నప్పుడు ఆస్తి పంపకాలయినప్పుడు మా నాన్నకు తోడుగా మీ నాన్న తరపు వాళ్ళు ఎవరు రాలేదని అడిగిర్రు. మా సిస్టర్ అడిగింది. ఇలాంటి అన్నదమ్ములు ఉన్నారు సిస్టర్ మా నాన్నకు. అందుకే ఎవ్వరు రాలేదు మా నాన్న కోసం. గిట్లా నాశనం చేయాలని చూస్తారు. నిజంగా ప్రతి ఒక్కరు ఇంట్లో అన్నదమ్ములు గిట్లనే ఉన్నారు. భార్యలే ఎంతో కొంత ఎనకేసుకొస్తారు. అయ్యో! వద్దు అలాంటిది చేయొద్దు, ఇలాంటివి చేయొద్దు అంటారు గానీ, అన్నదమ్ములు మాత్రము నిజంగా అన్న జీవితం నాశనం కావాలి, అన్న పాడైపోవాలి అని అనుకునేటోళ్ళు మస్తున్నారు భూమి మీద. కానీ అన్నకు సాయంగా అయ్యో! అన్న పోయింది. అయ్యో! అది మంచిగనే బతుకుతాంది గదా! మనం దగ్గర తీసుకుందాం. మాట్లాడు ఏమైతాంది? అది మాట్లాడితే నువ్వు మాట్లాడన్న. క్షమించేద్దాం చిన్నదే గదా! అని గిట్లయితే ఎవ్వరు అడగరు. ఎవ్వరు చెప్పరు గూడా. గిట్లనే నాశనం చేయడానికే చూసేటోళ్ళు ఉన్నారు 90%. ఇట్లా మంచి మనసు దగ్గర తీసుకునేటోళ్ళు 10% ఉన్నారు. గట్లయితున్నది. నా జీవితం గట్లా మా అమ్మ చెప్పుడుతో నేనైతే మస్తు స్టన్ అయిపోయినా. గిట్లయితుండే నా లైఫ్ ఎక్కడ్నుంచో పోయి ఈడికొచ్చిన. నిజంగా వాళ్ళతోని కంపేర్ చేస్తే మా అత్తమామలే మంచోళ్ళనిపిస్తది. మా అత్తమామలు అలాంటి ఆలోచనలు లేవు. వాళ్ళ కొడుకు, వాళ్ళ కోడలు, వాళ్ళ మనవళ్ళు అందరిని ఒక దగ్గర ఇల్లు కట్టిచ్చి, వాళ్ళని దగ్గర చూసుకొని మంచిగా చూసుకుంటారు మా అత్తమామలు. నిజంగా వాళ్ళతో కంపారిజన్ చేస్తే మా అత్తమామలు మంచోళ్ళనిపిచ్చింది. ఇప్పటికి గూడా మంచోళ్ళే. కొడుకులు, కోడళ్ళు అందరి దగ్గర ఉండాలనుకునే మనసున్నవాళ్ళు. అందుకే అందరికి ఒక్క దగ్గరనే ఉండేలాగా ఇల్లైతే కట్టిచ్చిండు మా మామయ్య. గట్లయితే చేసిండు మా మామయ్య. ఎంతో కొంత చదువుకున్నాడు కాబట్టి గట్లయితే ఆలోచించిండు. చదువుకోనోళ్ళ గురించి మనం ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు అనుకున్నదే కరెక్ట్ అనుకుంటారు. వాళ్ళు చెప్పిందే నిజం అనుకుంటారు. మా నాన్న ఏం చదువుకోలేదు కాబట్టి ఎవరు చెప్తే గదే నమ్మేటోడు. ఇప్పటికి కూడా గట్లనే ఉండే. మా నాన్నలో ఏం మార్పు రాలేదు. గట్లయితున్నది. ఎంతో కొంత మా అమ్మ చెప్పడం వల్ల మా నాన్న కొంచెం మంచి దారిలో పోయి మంచిగుంటాండు, మంచిగా చూసుకుంటాడు తప్ప, లేకపోతే మా నాన్న ఘోరంగా అన్నదమ్ముల చేతుల బలయ్యేటోడు. గట్లయితున్నది. నిజంగా లవ్ చేసినోళ్ళకు సపోర్ట్ చేసుడు తర్వాత విషయం. ఇంట్లో ఉన్న వాళ్ళే ఒక ఎనిమీస్ లెక్క, శత్రువు లెక్క గిట్లయితే తయారైపోతే మాత్రం మస్తు కష్టమైతది జీవితం. ఎంతోమందున్నారు. మొన్న సూర్యాపేటలో కూడా జరిగింది గదా! నిన్న నేను చెప్పిన స్టోరీలో కూడా జరిగింది. గట్లయితున్నది. ఇగ ఇప్పుడు చూత్తారు గదా! కూరగాయలయితే అన్నీ తీసుకొచ్చిండు. ఇవన్నీ ఫ్రిడ్జ్‌లో పెడతా. ఈ విషయం మా ఆయనకైతే తెలిసిన తర్వాత మా ఆయనైతే బాగా స్టన్ అయిపోయిండు. ఎవరైనా పెళ్లి చేసుకున్న బిడ్ అబ్బాయిని చంపాలనుకుంటారు గానీ, మీ తల్లిదండ్రులు ఏందే నిన్ను చంపాలనుకున్నాడు మీ నాన్న. గట్లెందుకు ఆలోచించిండు అని చెప్పి మా ఆయనైతే స్టన్ అయిపోయిండు. ఏం చేద్దాం నా అదృష్టం గట్లున్నది అని చెప్పి నేనైతే ఇగ మా ఆయనకి ఏమనలేదు. ఇగ గట్లయితున్నది. రేపటి వీడియోలో అయితే కలుస్తా. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తోళ్ళైతే ఒక లైక్ ఇయ్యండి. ఉంటా మరి. నమస్తే. సెలవు.